బేలు మండలంలోని పెన్గంగా నది పరివాహక గ్రామంలో వరదతో నష్టపోయిన రైతుల అకౌంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 86 లక్షల రూపాయలను విడుదల చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు కోబ్దూరు గ్రామ రైతులు, ముఖ్య నాయకులు పాలాభిషేకం చేశారు. గత 10 ఏళ్లుగా తమ పంటలు భారీ వర్షాల వల్ల ముంపును గురవుతున్నా ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1 నెల వ్యవధిలోనే పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను వ్యవసాయ అధికారులతో సర్వే చేసి నేరుగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మరి అదే మాదిరిగా మా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి చిత్రపటాలకు ఈరోజు కొగ్దూర్ గ్రామ ప్రజల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇంకా ఎస్డిఎఫ్ నిధుల నుండి 2-3 లక్షల రూపాయలు మురుం రోడ్ శాంక్షన్ చేసిన దానికి కూడా ఈ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం, గత 9 ఏళ్ల పాలనలో పెన్గంగా ఏదైతే బెల్ట్ ఏరియా ఉంది, సాంగడి నుండి మొత్తం ఇక్కడ మాంగుడు వరకు ప్రతి సంవత్సరం ముంపు గురవుతా ఉండే ప్రతి సంవత్సరం రైతులు నష్టపోయినరు. కానీ 9 సంవత్సరాలలో కనీసం ఎవరు ఇక్కడ సర్వే చేయించి ఇక్కడ 1 రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎప్పుడైతే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మొన్న వచ్చినటువంటి వరదలకు మొత్తం అతి తక్కువ సమయంలో 1 నెల వ్యవధిలో సర్వే చేయించి నష్టపోయిన ప్రతి రైతు యొక్క అకౌంట్లో ఎకరానికి 10,000 వేయడం జరిగింది. మా దైవగురు హీరాసుక కొరకు మేము ఇంత ముందు ఉన్న ప్రభుత్వానికి అధికారులకు అందరికీ మేము విన్నవించినా కూడా ఎవరు ఇప్పటిదాకా పట్టించుకోలేదు, ఎవరు సాయం చేయలేదు మా హీరాసుక గురించి. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్, మా రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, మా సీతక్క ఆధ్వర్యంలో, మా కంది శ్రీనివాస్ అన్న మాకు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంలో ఎస్డిఎఫ్ కింద 2 లక్షల రూపాయలు మాకు నిధులు మంజూరయ్యాయని మేము ఇవాళ మా బేల కమిటీ తరపు నుంచి అఖిల భారతీయ ప్రధాన సమాజ్ కమిటీ తరపు నుంచి మేము పాలాభిషేకం చేయటం జరిగింది. పదే ధన్యవాదాలు మా మంత్రి సీతక్కకు కానివ్వండి, మా కంది శ్రీనివాసకు కానివ్వండి. ప్రత్యేకంగా మాపై, మా ఆదివాసీలపై, మా ప్రధాన సమాజ్పై దృష్టి సారించాలని ప్రియతమ ముఖ్యమంత్రి